ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. కల్వరీ మార్గం గ్లోరియస్ పరిచర్య సారపాక భద్రాచలం నందు ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల పరిచర్య జరుగుతుంది. ఈ యొక్క పరిచర్యలో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రజలు పాల్గొని మరి విడుదల పొందుకుంటున్నారు, స్వస్థపరచబడుతున్నారు. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకుంటున్నారు. చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరణకరమైన వ్యాధులతో పీడింపబడుతున్న వారు స్వస్థపరచబడుతున్నారు. దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదు, గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. అలాగే శాంతి సమాధానం లేని వారు శాంతి సమాధానాన్ని పొందుకుంటున్నారు. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా, ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి రోగంతో ఉన్నా మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? మరి ఉదయమే లేవగానే దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రార్థించారు కదా. ప్రార్థనా వాక్యం మీరు అస్సలు మరవద్దు. అవి మనకు 2 కళ్ళ వంటివి. మరి మనం ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినము కూడా చదువుతున్న వారమైతే మనం మన ఆధ్యాత్మిక జీవితంలో బలాభివృద్ధి మనం పొందుకోగలుగుతాం కదా. మరి ఈ ఉదయం కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్ కదా. మన దేవుడు ఎంత మంచి మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే, మన తండ్రి మనల్ని మంచి గోధుమలతో మనల్ని పోషించే గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య మంచి పోషకుడు కదా. ఈరోజు పరిస్థితులను బట్టి, మరి లేమి పరిస్థితులను బట్టి, చాలని జీతాలను బట్టి మరి ఎలా పోషించబడతామని ఆలోచిస్తున్నారా? మీకున్న మరి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి నా బిడ్డలను ఎలా పోషించుకోవాలి, మరి నేను ఎలా పోషించబడాలి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు భయపడవలసిన అవసరం లేదు. మన దేవుడు మనల్ని మంచి గోధుమలు అంటే శ్రేష్టమైన ఆహారాన్ని ప్రభు మనకిచ్చి మనల్ని పోషించే దేవుడు. మనం ఆరాధిస్తున్నేసయ ఆయన నమ్మిన బిడ్డలను పస్తులు పడుకునేవాడు కదా. దేవుడు అందుకే అన్నారు, సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలిని కొను కానీ నా పిల్లలు పస్తుండరు అన్నాడు కదా ప్రభు. మరి మన దేవుడు శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలకి శ్రేష్టమైన భోజనాన్ని ఇచ్చి మరి 40 సంవత్సరాలు అద్భుతంగా పోషిస్తూ వచ్చాడు కదా. ఆయన భూమి మీద సంచరించిన దినాల్లో కూడా శ్రేష్టమైన భోజనాన్ని తన దగ్గరకు వచ్చిన పిల్లలకు దేవుడు అనుగ్రహించారు. అదే దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన ఆహారాన్ని నీకు ఇస్తానని ప్రభు చెబుతున్నారు. మంచిగా మరి నేను పోషించే దేవుడు ఆయనే. నీకు తృప్తికరంగా దేవుడు నీకు భోజనాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అలాగే మరి నీ యొక్క ఆరోగ్య విషయంలో, ఆత్మీయ విషయాల్లో, నీ కుటుంబ విషయాల్లో అన్నీ కూడా దేవుడు నీకు శ్రేష్టమైన ఈవులను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏ మాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదండి. ఆహారపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా నీకు ఏది మేలుకరమైంది అది కావచ్చు, అలాగే మరి ఆర్థికంగా, వ్యాపార పరంగా, నీ చేతి పని పరంగా, అలాగే వివాహాల పరంగా అన్నీ కూడా దేవుడు నీకు ఏది కావాలో దేవుడు నీకు అది మరి మంచి ఈవులను దేవుడు నీకు ఇస్తానని
మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి గోధుమలతో అంటే ఏంటంటే మంచి ఈవులను కూడా దేవునికి ఇవ్వగలిగిన దేవుడు. శ్రేష్టమైన ఈవులను నీకు ఇస్తాను, నేను తృప్తిపరుస్తాను, నువ్వు ఆశించింది నీకు నేను ఇస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మంచి దేవుడు, శ్రేష్టమైన ఈవులను ఇచ్చే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆయన నజరేయుడనే యేసు, ఆయన గొప్పవాడు. నీ జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తాడు. మంచి ఈవులు నీకు అనుగ్రహించి నేను నడిపించబోతున్నాడు. అందుకే ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయి. ప్రభా, నువ్వు శ్రేష్టమైన వాటిని నాకు ఇస్తావు, మంచి ఈవులు నాకు ఇచ్చి నన్ను తృప్తిపరుస్తావు, నేను నమ్ముతున్నాను ఏసయ్యని. ఏసయ్యకు థ్యాంక్స్ చెప్పండి. ఈ యొక్క వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. కలిసి ప్రార్థన చేసుకుందాం అందరం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా మహోన్నతులకు దేవ నీకు వందనాలు యేసయ్యా. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే అనే వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు, మమ్మల్ని బలపరుస్తూ వచ్చావు. అవును డాడీ, నువ్వు మంచి ఈవులను, మంచి ఆహార పదార్థాలను, అయ్యా శ్రేష్టమైన జీవితాలను మాకు ఇచ్చే గొప్ప దేవుడు అయి ఉన్నావు. మేము నమ్ముతున్నాం, నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఎవరైతే చాలని జీతాలతో, కొరతలతో, అయ్యా ఇదిగో తండ్రి నాయన బిడ్డలకు సరైన పోషణ ఇవ్వలేక బాధపడుతున్నారో వారి కుటుంబాలని దర్శించి నాయన వారికి కావలసిన ప్రతి ఒక్క శ్రేష్టమైన అయ్యా ఆహారాన్ని, సమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నాయన వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా నాయన తండ్రి నాయన పిల్లలకు ఏమేమి ఈవులు అవసరమైనవో ప్రభా, అయ్యా శ్రేష్టమైన మంచి ఈవులను అయ్యా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బలహీనులుగా, రోగగ్రస్తులుగా ఎవరైనా ఉన్నా వారిని ముట్టి తాకి స్వస్థపరచండి అయ్యా. నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారికి స్వస్థత కలుగునుగాక సహాయం చేయండి డాడీ నాయన. అలాగే ప్రభా, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో కూడా నాయన నీ నూతన కృప వారికి అనుగ్రహించబడును గాక. గడిచిన సంవత్సర కాలాలు ఏ కార్యాలు అయితే వారి జీవితాల్లో పొందుకోలేకపోయినారో ఆ కార్యాలు ఈ సంవత్సర కాలంలో జరిగించి మహిమ పొందుకునమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.